హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ ఆల్ ఇస్ వెల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్రికెట్ ఏ ఏజ్‌లో స్టార్ట్ చేయాలి? మన గోల్ మన గోల్ తొందరగా రీచ్ అవ్వాలంటే మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది మన టాపిక్. కొన్ని స్టెప్స్ చెప్తా, దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఆ విధంగా ట్రై చేస్తే మనకు అవకాశం ఉంటది. మన టాపిక్‌లో ఏజ్. ఏ ఏజ్‌లో స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒకలాంటి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఒకలాంటి ఇంటెన్షన్ ఉంటది. అంటే ఏ ఏజ్‌లో స్టార్ట్ చేపియాలా? లేకపోతే ఏ ఏజ్‌లో మా పిల్లల్ని మేము కోచింగ్ పంపియాలా? అని ఇలాంటి కొన్ని చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి. అంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. కొంతమంది ఉంటారు తెలిసినోళ్ళు. ఎందుకంటే పేరెంట్స్‌కి తెలుసు. అంటే ఏ ఏజ్‌లో పంపాలా? ఏ ఏజ్‌లో కోచింగ్ పంపియాలా? ఏ ఏజ్‌లో వాళ్ళకి మనం నేర్పించాలా? అనేది తెలిసిన పేరెంట్స్ ఉంటారు. కానీ కొందరికి తెలీదు. గేమ్స్ విషయంలో ఏజ్ అనేది ఓన్లీ నంబర్ అంతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ తాంబే ఉన్నాడు బౌలర్. ఆయన 42 ఏజ్ 47 ఆ ఏజ్‌లో వచ్చిండు. ప్రవీణ్ తాంబే మన ఇండియన్ ప్లేయర్. సో, ఏజ్ అనేది ఏజ్ అనేది మన గేమ్‌కి అడ్డే కాదు. జస్ట్ ఒక నంబర్ మాత్రమే. ఇప్పుడు ఏ ఏజ్‌లో స్టార్ట్ చేయాలంటే 8 ఇయర్స్ నుంచి గర్ల్స్ ఆర్ బాయ్స్ 8 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ ఈ మధ్యలో స్టార్ట్ చేస్తే వాళ్ళు నేర్చుకునే పిల్లలు తెలుసుకుంటారు. అంటే ఒకవేళ వాళ్ళకి తెలిసినా, తెలియకపోయినా లేకపోతే ఆ ఏజ్‌లో అవగాహనతో పాటు వాళ్ళతో పాటు ఆడే సీనియర్స్ చెప్తా ఉంటారు. సో, క్రికెట్ స్టార్ట్ చేసే ఏజ్ 8 ఇయర్స్ టు 13 లోపు ఉంటే వాళ్ళనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది. పేరెంట్స్ గూడా ఆ విధంగా సపోర్ట్ చేయండి. నెంబర్ 2 స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు టోర్నమెంట్స్ ఉంటాయి గదా! వాటిల్లో గూడా పార్టిసిపేట్ చేయండి. సో, స్కూల్‌లో మనకి మంచి నేమొస్తే స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ వైస్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్‌లో మనం మంచి పెర్ఫార్మన్స్ చేస్తే, మనం మంచి గేమ్ ఆడితే అక్కడ సెలక్షన్ సెలక్షన్ జరుగుతది. డిస్ట్రిక్ట్ వైస్‌లో మనకి సెలెక్టర్స్ ఉంటారు. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో మనకి పేపర్ యాడ్స్ కూడా వస్తా ఉంటాయి. పలానా 14-16 ఇలాంటి ఏజ్ వాళ్ళకు సెలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సో, మనం ఓ పక్క స్టడీ చేసుకుంటూనే ఇంకో పక్క గేమ్ మీద దృష్టి పెట్టి ఆడితే మనం సెలెక్టర్ దృష్టిని ఆకర్షించొచ్చు. అదే విధంగా మనకి ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రంజీకి ఆడుకోవచ్చు. రంజీకి ఆడుకునే అవకాశం ఉంటది. ఐపీఎల్ ఆడుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ ప్రొసీజర్‌ని మీరు స్టెప్ బై స్టెప్ కరెక్ట్‌గా చూసుకొని మంచి పెర్ఫార్మ్ చేస్తే మనం తొందరగా మనం అనుకున్న డ్రీమ్ మనం నెరవేర్చుకుంటాం. మనం మనం ఎలాంటి రికమెండేషన్స్ గాని, ఇవేం మనకు అవసరం లేదు. మన దగ్గర గేమ్ ఉంటే మనకి రికమెండేషన్స్‌తో పని లేదు. సో, రికమెండేషన్ జోలికి ఎళ్ళకండి. రికమెండేషన్స్ అవసరం లేదు. రికమెండేషన్స్ అంటే ఉంటే ఓకే. రికమెండేషన్ అంటే ఒకసారి, 2 సార్లు చేస్తారు గానీ, ప్రతిసారి చేయలేరు. నువ్వు గూడా చేయించుకోవడం గూడా బాగోదు. సో, నీకు గేమ్ ఇంపార్టెంట్. గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రికమెండేషన్ మీద ఆధారపడకుండా నీ గేమ్ మీద నువ్వు ఆధారపడు. గేమ్‌తో పాటు కొంచెం లక్కీ కూడా ఉండాలి. కొద్దిగా లక్ కూడా ఉండాలి మనకి. గేమ్‌తో పాటు కొంచెం లక్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు సెలక్షన్ అప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు ఒక క్యాచ్‌లేసింది. అది మిస్ జేసినావనుకో, ఓ 10 రన్స్ కొట్టినావు నువ్వు. బంతి గాల్లో లేచింది. ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసిండు. పడితే నువ్వు 10 రన్స్‌కి ఔట్ అయ్యేటోడివి. నువ్వు బ్యాకొచ్చేస్తావు. కానీ అక్కడ ఫీల్డర్ మిస్ చేసిండు. నువ్వు ఆ రోజు 60 రన్స్ కొట్టినావు, 70 రన్స్ కొట్టినావు. ఆ రోజు నువ్వు 80 కొట్టినావు. కుదిరితే సెంచరీ చేసినావు. సో, లక్ అనేది కూడా మనకు కొద్దిగా ఉండాలి. మనకు కలిసొస్తే మనం లక్ కలిసొస్తే మనకు అవకాశం దొరికినట్టే. నెక్స్ట్ ఇంకేంటంటే అంటే లక్ మీద ఆధారపడండి నేను అనట్లేదు. కాకపోతే అది ఒక ఆప్షన్ మనకి. అదుంటే అనుకుంటాం మనం అబ్బా! క్యాచ్ మిస్ చేస్తే నేను ఇంత మంచిగా ఆడినండి. అంటే ఇంతగానో నేను మంచిగా ఆడొచ్చి ఇక్కడ నేను ఫెయిల్ అయ్యానని చెప్పేసి మనం బాధపడతాం. ఎందుకంటే మనకి ఆ ఫీల్ ఉంటది మనకి. ఎందుకంటే యాస్ ఎ ప్లేయర్‌గా మనకు తెలుసు ఆ ఫీలింగ్ ఏంటనేది. సో, కొంచెం లక్ గూడా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రన్ ఔట్ అయితన్నావు. రన్ ఔట్ కొట్టే ఛాన్స్ ఉంది. కానీ వికెట్లు తగలలేదు. అంటే ఇంక లక్ ఉన్నట్టే గదా! కాబట్టి కొద్దిగా లక్ గూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకునే అకాడమీ గూడా చాలా ఇంపార్టెంటు. మనం సెలెక్ట్ చేసుకునే అకాడమీ గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ, అక్కడ కోచింగ్ ఇచ్చే వాళ్ళకి, అక్కడున్న ఆర్గనైజర్స్‌కి మంచి మంచి రిలేషన్స్ ఉంటాయి కాబట్టి, నీ గేమ్‌తో పాటు నువ్వు క్లారిటీగా తెలుసుకోవాలి. ఏ అకాడమీలో మనం జాయిన్ అయితే మనకు ఫ్యూచర్ ఉంటది. మన భవిష్యత్తు ఉంటది అని జెప్పేసి నీకు అర్థం గావాల. సో,
సెర్చ్ చేయండి. ది బెస్ట్ ఏంది? మనం తొందరగా స్టార్ట్ చేసినాం. మన దగ్గర మంచి గేమ్ ఉంది. మనం ఫర్దర్‌గా ముందుకెళ్ళాలంటే మనం ఎలాంటి అకాడమీ చూజ్ చేసుకోవాలనేది కూడా మనకు చాలా ఇంపార్టెంటు. సో, అకాడమీని సెలెక్ట్ చేసుకోవడం కూడా మన చేతిలో ఉంది కాబట్టి, మంచి అకాడమీ, మంచి నేమ్ ఉన్న అకాడమీ చూసుకొని, టైం, టాలెంట్‌ని వృధా చేసుకోకుండా, ఒక మంచి అకాడమీని చూసి సెలెక్ట్ చేసుకోండి. మనం ఎన్ని రికమెండేషన్ చేపించుకున్నా, ఎంత లక్కీ ఉన్నా, మంచి అకాడమీ చూజ్ చేసుకున్నా గానీ, మనలో ఫస్ట్ గేమ్ ఉండాలి. గేమ్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. మంచి టెక్నిక్ ఉండాల. మంచి టాలెంట్ నీ గేమ్‌లో మంచి టెక్నిక్ ఉండాల. నువ్వు ఆడుతుంటే చూసేవాళ్ళు కూడా షాట్ సెలక్షన్ ఎంత బాగా చేస్తున్నావు అన్న ఫీలింగ్ కలగాల. సో, ఆ విధంగా మనం కష్టపడాలి. ఆ విధంగా కష్టపడితే మనకు అవకాశాలు ఎక్కువుంటాయి. ఒక చిన్న సామెత ఉంది. ఏమని? ఫార్మ్ టెంపరవరీ బట్ క్లాస్ ఈజ్ పర్మనెంట్. కాబట్టి క్లాస్ గేమ్ ఆడండి. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటది. ఓకే. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్.